So good morning, welcome to day 19 of our Ladakh series. సో మనాలి రూట్ అయితే వచ్చేసినాం. అండ్ నిన్న చూసిరు కదా మనాలి రూట్ బంద్ ఉండే అష్ట కష్టాలు పడి. అండ్ నిన్న తీసుకున్న డార్మేటరీ రూమ్ ఇది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది పర్ హెడ్ 250 రూపీస్, చీప్ అండ్ బెస్ట్ స్టే మనం ఎప్పుడైనా. అండ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. బైక్స్ అన్ని కోల్డ్ స్టార్ట్ చేస్తున్నారా అక్కడ నుంచి. ఇగో షూస్ వేసుకుంటారు, నేను కూడా షూస్ వేసుకోవాలి. ఇంక వెళ్ళిపోవడం ఇక. లెట్స్ గో. చూద్దాం మీరు డే ఎట్లుంటుంది. బాయ్ బాయ్. నా బండి మొత్తం అలసిపోయింది, పక్క కాపామని వీళ్ళు కూడా ఆయారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలే, సో ముంగాలు అవి ఇవి తినేస్తున్నాం. ఇంకా 180 కిలోమీటర్స్ టు మనాలి వెళ్ళిపోదాం ఇక. లెట్స్ గో, రైడ్ సేఫ్. బండి సో ఇప్పుడే మనాలి రూట్ వచ్చేసిన. నేను ఆల్రెడీ ఎంటర్ అయినా మనల్ని పోలీసు ఆపిరట. 2 వీలర్స్ అలో లేదు అని చెప్పిరట. నన్ను మాత్రం ఎవరు ఆపలేరు. మరి ఇప్పుడు ముంగడికి పోవాలా? స్నో దూరం ఎంత హెవీగా ఉందో. మరి పోవాలన్నా పోవద్దా నాకు ఏం అర్థమవుతలేదు. బట్ 2 వీలర్స్ అయితే అలో లేదట. ఏం చేద్దాం, ఇన్నే లాకా మనం. సో భయ్యా నన్ను రిటర్న్ తీసుకోవడానికి వచ్చిండు. సో చూద్దాం మరి, వాళ్ళకి అప్డేట్. నేను ఇట్లా యూటర్న్ కూడా చేసుకున్నానో లేదా, మనల్ని వచ్చేసిర్రు పోలీసులు. మాట్లాడినాం, ఏం కాదు పంపించేసిర్రు మనల్ని అని అన్నారు. సో లక్కీలీ మనం అయితే వచ్చేసినాం. వీడికి వెళ్ళిపోదానికి వచ్చినాం. అండ్ మేము ఇప్పుడే తెలుస్తుంది ఏంటంటే, నియర్ బై ఒక 1/2 అవర్ జర్నీ. లైట్గా స్నో ఉంటుంది, బట్ ఓన్లీ ఘాట్స్. అండ్ అంతే, వీఆర్ గోయింగ్. లైవ్ స్నో పడుతుంది. జాన్స్కా టు మనాలి రూట్, మెయిన్ మనాలి రూట్ అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ రోడ్ మీదకి వాటర్ వచ్చేసినాయి మొత్తం. స్లిప్పరీ ఉంది. మనకు వేరే ఆప్షన్ లేదు, ఈ రూట్ నుంచి పోలేము. సో వీఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ ఈ రూట్లో పోవడానికి. చూడండి, ఫస్ట్ గేర్ వేస్తే బెటర్. నాకు మూమెంట్ గ్రిప్ మంచిగా దొరుకుతుంది కింద పడకుండా. అందుకే ఈ రూట్ క్లోజ్ చేసిరు, అందుకే పంపుతలేదు. అండ్ అట్లా కొంచెం ముందుకు వచ్చినామో లేదో చూడండి, ఎంత హెవీ స్నో అంటే నా కెమెరా క్యాప్చరింగ్ మొత్తం ఆపేసింది. సీరియస్గా నేను చూసుకోలే. ఐ లాస్ట్ మచ్ డాటా. ఎంత మంచి వాయిస్ మాట్లాడి, ఎంత వాయిస్ ఓవర్ ఇచ్చి, ఎంత బాగా వేద్దామని ప్లాన్ ఉండే. బట్ మొత్తం ఇట్లా కవర్ అప్ అయిపోయింది. బట్ ఉన్నకాడికి కొంచెం పెడదామని చెప్పి పెట్టేసి మోస్ట్లీ అయితే డిలీట్ చేసేసిన. సో సారీ, బట్ ఏం చేయలేము ఇంతకు మించి. సో అంతే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. క్రేజీ అంటే క్రేజీ పడుతుంది స్నో. అండ్ చలో చూడండి, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ లైవ్ స్నోఫాల్ ఫ్రమ్ జాన్స్కార్ టు మనాలి వెళ్ళే రూట్లో ఉన్నాం మనం. ఇంకో 150 కిలోమీటర్స్ ఉన్నాం అంతే. అండ్ ఆల్మోస్ట్ అప్ హిల్ ఎక్కేసినాం. బట్ స్నో మాత్రం చూడండి ఎంత మంచిగా ఉందో. అండ్ ఎంత హైట్లో ఉందో చూడండి, ఆల్మోస్ట్ మన హైట్ ఉంది. ఇంత హెవీ స్నోలా. అండ్ ఎంత బాగుంది తెలుసా. వీఆర్ ఎంజాయింగ్ లిటరల్లీ. ఇదంతా చూడండి తడిసిపోయింది మొత్తం. చలో వెళ్ళిపోదాం ఇక. మొత్తం 4x4 తప్ప, మన 6 బైకులు తప్ప అసలు బైక్సే లేవు. బైకర్స్ అంటే మనమే ఇప్పుడు ఈడ. ఎందుకంటే బైకర్స్ తలో లేదు. యాక్చువల్ మనల్ని కూడా రిటర్న్ పంపి అన్నారు. మనం కొంచెం మాట్లాడి సెట్ అయిపోయినాం. అంతే, వణుకుతున్నా నేనైతే. ఇన్ని వేసుకున్నాక కూడా. బై లక్కీలో మన గ్లౌజులు ఉన్నాయి, మీదికి ఇవి ఉన్నాయి. స్టిల్ బ్లాక్ ఐస్ అయితే లేదు. బ్లాక్ ఐస్ ఉంటే మాత్రం జారుడు డేంజరే. ముంగర్ బ్రేక్ అసలే పట్టద్దు. ముంగర్ బ్రేక్ ముడతలే నేను. వెనకాల బ్రేక్ వేసుకుంటా. సెకండ్ గేర్ మించి పోవద్దు. అండ్ ఎక్కువ థ్రటిల్ ఇవ్వద్దు. బ్రేక్ వేసుకుంటా, రేస్ ఇచ్చుకుంటా పోతేనే వీ కెన్ సర్వైవ్ హియర్. అదర్వైజ్ ఈడ జారినాం అనుకో, ఒకసారి స్లోప్ చూడదు ఎట్లుందో, ఏడుంటామో యూ క్యాన్ ఇమాజిన్. మెల్లగా పోదాం, జారితే మళ్ళీ కష్టం అవుతుంది. చూడండి హౌ హార్డ్ ఇట్ వాస్, హౌ వీఆర్ స్ట్రగ్లింగ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్. ఇప్పటికైతే చేతులు కొంచెం పనిచేస్తున్నాయి. చేతులు ఒక్కటే ఐస్ అయిపోతాయి, మీకే అంతే ఏం కాదు. చేతులు ఒక్కటే డేంజర్. అండ్ కంప్లీట్ టర్న్స్ ఉంటాయి, ఘాట్స్. చాలా జాగ్రత్త పోవాలి.
చూడండి ఎంత డేంజర్ టర్న్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు అంటే స్లోప్లా బైక్ ఆఫ్ చేయమని అని నాకు సజెషన్ చేస్తారు. బైక్ ఆఫ్ చేస్తే ఎందుకో కంట్రోల్ ఉండదు అని చాలా వరకు విన్నా నేను. మీరేమంటారు? బైక్ ఆఫ్ చేస్తే స్లోప్లో కంట్రోల్ ఉంటుందా ఉండదా? ఆర్ దానికి సంబంధం లేదు, నువ్వు ఎట్లా బ్రేక్ చేస్తే అట్లా సేమే కదా, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటారా? ఐ హ్యాడ్ నో ఐడియా. చెప్పండి మీరు ఏమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్నో అయితే ఆల్మోస్ట్ పడడం అయిపోయింది అండ్ మనం ఎండలో పోబోతున్నాం ఇప్పుడు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, ఆల్మోస్ట్ 1 hour ఆఫ్ స్ట్రగుల్, హ్యాపీనెస్, హార్డ్ వర్క్ అండ్ లివింగ్ ద మూమెంట్, ఎంజాయింగ్. దీనికి ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు. కారు వాళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు అబ్బా, వచ్చి ఫోటోలు దిగుకుంటా. ఒక్కసారి స్నో చూడండి, ఎంత స్నో, హెవీ హెవీ హెవీ. అసలు కొండలే కనిపిస్తలేవు, అంత హెవీ స్నో ఉంది. సరే పోయాము. అండ్ మనాలి వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. ఇది 16,580 ఆల్టిట్యూడ్ అంటే ఇది. మనం ఆగాలనుకోవట్లేదు. 16,582 ఆల్టిట్యూడ్. ఇప్పుడే మనం దాన్ని క్రాస్ చేస్తున్నాం అండ్ ఇప్పుడు నుంచి చాలా చాలా డేంజర్, మనం చాలా జాగ్రత్త పోవాలి. ఢిల్లీ 671, మనాలి 139. కార్స్ కనిపించాయి, ఏం కనిపించాయి, చాలా జాగ్రత్త పోవాలి. రోడ్డు చాలా చిన్నగా అండ్ ఇదంతా నిండిపోతుంది. సీ హౌ డేంజర్ ఇట్ వాస్. బట్ జాగ్రత్త పోతే ఏమీ కాదు. ఎందుకు ఏమవుతుంది చెప్పండి. జస్ట్ నౌ మన వాళ్ళందరూ కింద పడ్డారు. సో మహేందర్ బాయ్ వాళ్ళు ఏం చేశారంటే మేము పడొద్దని మా కోసం పక్కన వచ్చి ఆగిరు. సో చూద్దాం ఎట్లా పోతామో. బ్రేక్ వద్దు కదా. క్రేజీ రోడ్స్ ఇవి. అండ్ చూడండి, పడతారా? అందుకే 2-wheeler నాట్ అలౌడ్ ఇక్కడ. అండ్ హౌ డేంజర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఒక్కరు వచ్చిందంటే పడడమే. ఇక ఎంత జారుతుంది తెలుసా. మనం బాగా వెనకాలకి కంట్రోల్ చేస్తుండు అండ్ మనం 2 కాళ్ళతో కంట్రోల్ చేస్తున్నాం. స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్. అంత డేంజర్గా ఉంది. ఓహోహోహోహో బాయ్, లైఫ్ టైమ్ సెటిల్మెంట్, లైఫ్ టైమ్ మెమరీస్. మళ్ళీ వేయలేము ఇది. మనకు మళ్ళీ ఇంత స్నో ఏడ కూడా చూడలేం. అరే బాయ్, ఐస్ క్రీమ్లో డ్రై ఐస్ లెక్క ఉంది కదా ఇది. ఇది బ్లాక్ స్నోనే కదా. అదే हैदराबाद से और ये देखिए भाई, 1 मिनट भाई, 1 मिनट। हैदराबाद से भाई। और भाई बाइक देखिए कौन सी बाइक लेके आ चुका है भाई। हाइट है 16,580 फीट हाइट। भाई कहाँ से आए आप? हैदराबाद से। कहाँ से आ रहे हो? लद्दाख घूम के, लद्दाख से मनाली जा रहे। कितना किलोमीटर कर रही है भाई कवर? 4,000 कंप्लीट हुआ है। 4,580 फीट हाइट, 4,000 किलोमीटर भी क्लियर करा भाई। तो भाई ये देखिए भाई, सच में बता रहे हैं ना, दिल में जो होना चाहिए, जा सकते हो तो भाई कोई भी बाइक को कैसा भी बंदा होना चाहिए, राइडर है भाई, ये मेरे वाले वाज क्रेजी ब्रो। సో ఇంతకుముందు చూసారు కదా, మొత్తం బ్లాక్ ఐస్ ఉండే అండ్ మన వాళ్ళందరూ కింద పడ్డారు అండ్ వాళ్ళు మనల్ని కాపాడిరు అనుకొని మనం కూడా ఎంత 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 బాగుందంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిర్రు. నేను కూడా లైవ్లో ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగుంది. సీరియస్లీ చాలా అంటే చాలా లైఫ్ టైం మెమరీ ఇది మాత్రం పక్కా. జల్దీ వచ్చేసినాం. జల్దీ రానికి రీజన్ ఏంటంటే
సిక్స్ అంటున్నా 3 తర్వాత ఇక స్నో అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. స్నో కరగడం స్టార్ట్ అయితే ఒకసారి హెవీ వాటర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మన బైక్ కంట్రోల్ కాదు, మనకి కంట్రోల్ కాకపోతే ఇబ్బంది అవుతుంది. సో అందుకే మేము జల్దీ వెళ్ళేస్తున్నాం. అండ్ చలికి నా నోరు తిరుగుతలేదు. అండ్ అంతే, లెట్స్ గో. అండ్ ఒక్కసారి చూడండి ఎంత హెవీ స్నో ఉంది. హెవీ స్నోలో మన 100cc 200cc నుంచి 450cc దాకా 390cc 450cc ఉన్నాయని సర్వైవ్ అయినాం. ఎస్, వి మేడ్ దిస్ ఫైనల్లీ. ఒకసారి ఈ స్నో చూడండి. అసలు ఎంత ఎంజాయ్ చేసినాం అంటే లక్కీ. మేము ఫస్ట్ టైం అసలు క్రేజీ, ఫస్ట్ లైఫ్ లో ఒక్కసారి ఈ రూట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అదైతే మేము వచ్చిన రూట్ పోతే అనుకున్నాం. వర్త్, ఇబ్బంది పడ్డాం, పడలేమని కాదు కానీ సూపర్. ఎంత ఇబ్బంది పడ్డామో అంత ఎంజాయ్ చేసినాం. యా, ఎగ్జాక్ట్లీ, అసలు సూపర్ క్రేజీ. అండ్ చూడండి అన్న అయిపోయినాక ఫోటో సెషన్లో నడుస్తున్నాయి. ధూమ్ ధామ్ ఉంది మాది. లైన్ అన్ని బండ్లు పెట్టినాం. ఈ డేని లైఫ్లో మర్చిపోం. అంత మంచి ఎక్స్పీరియన్స్ ఈ డే. ఎంత సూపర్ ఉందంటే వి ఆర్ ఎంజాయింగ్ దిస్. చూడండి ఇగో స్నో, అట్లా ఎంజాయ్ చేస్తున్నాం మేము. చలో. సో ఆఫ్టర్ మొత్తం టైంపాస్ చేసి ఎంజాయ్ చేసి బైక్ స్టోర్ ఫోటోషూట్ చేసి అన్నీ చేసినాక వీఆర్ లీవింగ్. ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ స్నో తోటి బండికి స్నోతో ఫోటోషూట్ చేసిన అయిపోయింది, వెళ్ళిపోదాం. చలో, రైట్, బాయ్ బాయ్. అంతే, బాయ్ బాయ్. లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆన్ మనాలి ఇదేనంట. అండ్ లెట్స్ గో. ఇంకా లాంగ్ దిస్ లొకేషన్ నియర్ బై మనాలి 70 kilometers అనగా. ఈ కింది ఇల్లులు మాత్రం సూపర్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కొండలలో ఎట్లున్నాయి ఇల్లులు అట్లా ఇల్లు ఉన్నాయి. సూపర్ అనిపించింది అసలు, చాలా బాగుంది. నియర్ టు మనాలి ఉన్నాం మనం. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే వేసిద్దాం. ఆల్మోస్ట్ అది బాగానే పడుతుంది. ఎంత పడుతుంది అనేది చూద్దాం. ఐ థింక్ 900 అనుకుంటున్నా. మరి ఇంకెంత పడుతుంది చూద్దాం. 1009. సో ఆఫ్టర్ చాలా నడిపినాక ఒక 50 to 60 kilometers అవే ఫ్రమ్ మనాలి. అండ్ అక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ అది కాదు అసలైంది, కింద చూడండి. బాబా, ఎంత పీస్ ఆఫ్ మైండ్, ఎంత పీస్ ఆఫ్ ఇంట్లో, ఎంత సైలెంట్, ఎంత హాయిగా ఉండొచ్చు అసలు. చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఐ వాంట్ టు క్యాప్చర్ దట్. సో అట్లా రికార్డింగ్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇక. చలో. సో ఫైనల్లీ మనం మనాలి దగ్గర ఉన్న అటల్ టనల్ దగ్గరికి వచ్చేసినాం. వెల్కమ్ టు అటల్ టనల్ రోహ్తాంగ్. సో ఇక్కడ నుంచి చాలా లాంగ్ వెళ్ళిపోవాలి మనం. చలో, లెట్స్ గో. లెవెల్ 10,000 feet కట్టిరు ఇంత పెద్ద అటల్ టనల్. అండ్ ఇట్ వాస్ సచ్ ఎ లాంగ్. చాలా అంటే చాలా బాగుంటుంది. మెనీ మెంబర్స్కి ఇది ఒక పెద్ద డ్రీమ్. ఇట్ సైడ్ ఇట్లా తిరగాలి, ఇట్లా ఎంజాయ్ చేయాలని. ఫైనల్లీ వీఆర్ మేకింగ్ హ్యాపీ ఫర్ దట్. చలో, లెట్స్ గో. సో ఇంతటితో అటల్ టనల్ అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ మనం ఇక్కడ నుంచి ముంగడ పోయి ఆగుదాం మన వాళ్ళ కోసం. అండ్ అందరూ వచ్చినాక లెట్స్ గో. వావ్, ముంగడ చూడరు వైట్గా ఎట్లా కనిపిస్తుంది. అది సేమ్ లుకింగ్ లైక్ ఒక డిఫరెంట్ వేరే ప్లేస్ ఉన్నారు, ఫీలింగ్ వస్తుంది. గట్టిగా వాస వచ్చింది అసలు. క్లీన్గా 6 bikes టకటకటకట పోతుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ పిక్చర్లు అయితే చూస్తారు. అసలు ఏడిపోతారు ఇంతమంది. ఇట్లా ఆల్మోస్ట్ మనాలి రీచ్ అయిపోయినాం మనం. బట్ వైబ్ మాత్రం సీరియస్ నాకు కూడా నచ్చింది. ఎందుకంటే ఒకరు లీడ్ చేస్తుండే, ఎవ్వరు ఓవర్టేక్ చేస్తలేరు. ఒకరు వెనకాల ఒకరు, ఒక పద్ధతిగా పోతున్నాం. అంటే ఇన్ని రోజులు ఏమైపోయిందంటే కొంచెం ముందుకు పోయి ఆవిడు, నేను నిఖిత్ గారు చిన్న సిటీ కాబట్టి వెనకాల అయిపోయాం. అవసరమైతే ఎవరో ఒకరు మా కోసం ఆగుడు, అజీం భాయ్ లేకపోతే మహేందర్ భాయ్. బట్ ఇప్పుడు బాగుంది, ఒకటే ఫార్మేషన్. మేము మధ్యలో ఆగేదాకా నేనే సెకండ్ ఉన్నా. మధ్యలో ఆగినాక నేను ఈ స్కోర్ గురించి, ఆసిఫ్ బ్యాటింగ్ ఆడుతుంది, ఈ స్కోర్ గురించి అజీం భాయ్కి ఇద్దామని వచ్చిన. వెనకాల అయిపోయినా వెనకాలనే ఉన్నాం, నీట్గా పోతున్నాం. సూపర్ ఉంది. సో రూమ్ ఎక్కడ తీసుకుంటాం ఇక అది అప్డేట్. మేము ఇట్లా వస్తుంటే సీరియస్గా ఈ గల్లీ పరేషాన్ అయిపోతుంది. మనాలి లోకల్లో ఉన్నాం మనం ప్రజెంట్.
సో ఆల్ టీజీ బైక్స్ ఇన్ మనాలి లోకల్. ఎంత బాగుంది చూడండి, ఒక్కొక్క రియాక్షన్ చూడండి, పిచ్చలు అయిపోతున్నారు. అండ్ ఇంకా మన బండి వచ్చి ఇంకా మా వాళ్ళు పిచ్చలు అవుతలేరు. ఏంది ఈ బండి ఎట్లా తిరుగుతున్నది. సీరియస్గా నాకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ వైబ్. ఓహో లెఫ్ట్ అంట. Let's go. ఇదే మనం తీసుకోబోయే రూమ్, ఐ థింక్ సో. చలో లైక్ బాయ్ బాయ్. ప్రెసెంట్ మనం మనాలిలో ఉన్నాం. ఇదేంది భయ్యా స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అంటే ఇది పన్నీర్ సిద్ధు. దీన్ని పన్నీర్ సిద్ధు అంటారంట. మనాలిలో చాలా ఫేమస్ అంట. సెట్ బై సంతు బై. తినేది సిద్ధు, చెప్పేది సంతు. సో అంతే, చూద్దాం స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. సో ముచ్చట ఏంటంటే 8 మందిగా ఉన్నాం మేము, ముగ్గురం అయినాం. మన మహేందర్ బాయ్, అన్న అండ్ ఆయన పేరు అజలే బాయ్ అండ్ సంతు బాయ్, ఇంకా ఈ బాయ్ అందరు అయితే వెళ్ళిపోతుర్రు. వీళ్ళు హైదరాబాద్కి, వాళ్ళు ఢిల్లీ నుంచి ట్రైన్కి. సో నీకి, అజీం బాయ్, మేము మాత్రమే ఉంటున్నాం. రైట్, మరి మన స్టార్ట్ అయిపోతారు. రైట్, బాయ్ బాయ్. రైట్ అన్న బాయ్, రైట్ సేఫ్. చలో రైట్ సేఫ్, చలో రైట్. మళ్ళీ ముగ్గురమే మిగిలినాం ఇక. సో లోకల్ ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ మనాలి అయితే పోతున్నాం. నీకు ప్యాషన్ కూడా వేసుకుంటూ అండ్ ఈ బండి మీద నేను పోతున్నా. కాదు హార్డ్ వర్క్ చేయాలి. సో ఫస్ట్ హిడింబా దేవి టెంపుల్ వెళ్ళిపోయి నెక్స్ట్ పారాగ్లైడింగ్ వెళ్ళిపోదాం. అదే మన టార్గెట్ ఈరోజు. చలో లెట్స్ గో. అండ్ ఇక్కడ ఏదో ట్రెడిషన్ నడుస్తుంది చూడండి. మరి ఇది ఏందో మనకు తెలియదు, బట్ అంతే ఇక. ఎంట్రీ ఆఫ్ హిడింబాదేవి టెంపుల్ అండ్ మొత్తం గ్రీనరీ చాలా బాగుంది యాక్చువల్లీ. లోపలికైతే పోదాం. సో ఇప్పుడే హిస్టరీ గూగుల్లో చూసాము. యాక్చువల్ ఏంటంటే హిడింబాదేవి టెంపుల్ అనేది పాండవాస్ల భీమా వాళ్ళ వైఫ్. ఇక్కడ దేవత ఉండదు, ఓన్లీ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ దేవత ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే 1553లో కట్టిరు. ఇది 473 ఇయర్స్ అగో టెంపుల్. ఇది ఏన్షియంట్, విచ్ ఈస్ స్పెషల్. అంటే ఏంటంటే వుడెన్ తోటి ఈ చెట్ల మధ్యన ఇది ఫేమస్ ఇక్కడ. సో లోపలికి పోదాం చలో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐ విల్ జూమ్ ఇన్. ఆ ట్రెడిషన్ ఏంటంటే నేపాలీ డ్రెస్, వాళ్ళు నేపాలీ డ్రెస్ వేసేసి బాయ్కి గర్ల్కి అట్లా వేసేసి ఏమంటారు కపుల్ ఫోటోషూట్ లాగా వేసి పర్ 100 or 250 అట్లా తీసుకుంటారు. అలా చేతిలో కనిపిస్తుంది కదా, అట్లా అన్నట్టు. సో అంతే ఇక మనం అయితే దర్శనంకి వెళ్ళిపోయి జల్దీ పోయి పారాగ్లైడింగ్ పోవాలి. లేట్ అయిపోతుంది ఏమని భయం అవుతుంది. సో చలో చలో చలో. సో ఇప్పుడే సోనం వ్యాలీ, అదే కదా సోలాంగ్ వ్యాలీ నియర్ బై వచ్చేసినాం మనం. అండ్ చూడండి ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తారు. అండ్ మా కాన్సెప్ట్ కూడా పారాగ్లైడింగ్ చేయడమే. నాకు తెలిసినంత వరకు రోప్వేలు ఎక్కించుకోపోతారు, రోప్వే నుంచి మీదికి తీసుకుపోతారు, మీది నుంచి పారాగ్లైడ్ చేసుకుంటే కిందికి వస్తారు. అండ్ దట్స్ ఇట్, మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం చలో. అండ్ అవే కాకుండా ఇక్కడ ఇగో ఇట్లా ఏమంటారు గుర్రాలు, ఇంకేదో ఇక్కడ ఫేమస్ ఉంది ఒకటి, అది నేను చూపిస్తా. అది కూడా ఉంది. బేసిక్ మన డీటెయిల్స్ అవి ఎంటర్ చేసి అంతే మీదికైతే వెళ్ళిపోవాలి. చలో లెట్స్ గో. మీదికి వెళ్ళిపోమ్మా. చెక్ చేసేటెడ్. ఏంది రియాక్షన్? నాకు కూడా భయం అవుతుంది, బట్ వీ వాంట్ టు డూ ఎక్స్పీరియన్స్. చలో లెట్స్ గో. మీదికి పోయినాక ఖచ్చితంగా అరుస్తా, ఏం పర్లేదు. సో ఇప్పుడే రోప్వే ఎక్కినాం. ఆ రోప్వే నుంచి మీదికి పోతున్నాం అండ్ అక్కడ నుంచి పారాగ్లైడ్ చేయబోతున్నాం. చాలా భయం అవుతుంది, ఎగ్జైటెడ్. లెట్స్ గో. సో భయ్య అయితే తొలుకోబోతుంది మనని, అండ్ నేను భయ్యతో వెళ్ళిపోతున్నా. అండ్ అంతే. వాట్ ఎ వ్యూ.
సో పారాగ్లైడింగ్ అయిపోయింది, కంకి తీసుకున్నాం. పారాగ్లైడింగ్ వాజ్ సూపర్ ఎక్స్పీరియన్స్. ఎంత బాగుందంటే నాకు మస్తు నచ్చింది పారాగ్లైడింగ్. లవ్డ్ ఇట్. ఫుల్ వీడియో వస్తుంది, చూసేయండి. బాయ్ బాయ్. సో మన థర్డ్ సర్వీస్ ఎట్ మనాలి. బైక్ని అయితే వేయించేసేద్దాం. ఇక ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ అయింది. బట్ మనం తిరుగుడు స్పీడ్ అంతా రేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి 1500కే వేపిస్తున్నాను నేను. ఆయిల్ అయితే ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళింది మంచిగానే. అండ్ ఇందులో కూడా ఓపెనింగ్ రీజన్ ఏంటంటే కొంచెం మంచి మెయింటెనెన్స్ కోసం 1500 అంతే. అవసరం లేదు యాక్చువల్లీ, బట్ పోపిస్తున్నాం అట్లా. ఎంత మంచిగా ఉంటే మనం దాన్ని ఎంత మంచిగా చూసుకుంటే మనం అంత మంచిగా చూసుకుంటే అంత. ఇంతవరకు దోకా అయ్యలేదు, ఒక పంక్చర్ తప్ప ఈ ట్రిప్పులు అసలు ఇబ్బందే పెట్టలేదు. సో అంతే.